జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళాలు పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇసాక్ దార్ స్వయంగా వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో భారత క్షిపణి దాడులకు పాల్పడిందని అన్నారు. ఈ దాడులు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, పంజాబ్ ప్రావిన్స్లోని షార్కోట్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఈ దాడులో తీవ్రత కారణంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం కోసం చొరవ తీసుకోవాల్సి వచ్చిందని ఇషాక్దార్ ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాత అమెరికా, సౌదీ అరేబియా జోక్యం కోసం కోరినట్లు ఆయన వివరించారు. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ ఫోన్ చేసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సంభాషణ గురించి ప్రస్తావించారు. భారత్ దాడులను ఆపితే పాకిస్తాన్ కూడా దాడులను నిలిపివేస్తుందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు తెలియజేయడానికి తనకు అధికారం ఉందా అని ఫైసల్ అడిగారు. తాను సమ్మతించానని థార్ చెప్పారు. ఆ తర్వాత ఫైసల్ మరోసారి ఫోన్ చేసి జయశంకర్కు ఈ విషయాన్ని తెలియజేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క శక్తివంతమైన ప్రతీక వైఖరిని ప్రపంచానికి చాటింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత తన సైనిక సామర్థ్యాన్ని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకున్న సంకల్పాన్ని చాటింది.